హలో అండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకొచ్చాను. సో, ఈ వీడియో ఆల్రెడీ నేను చేశానండి. కొంతమందికి అమ్మాయిలకి ఏంటంటే చెప్పుకోలేని కొన్ని విషయాలుంటాయి. సో, అవన్నీ ఇప్పుడు బాగా ఎక్కువ వస్తున్నాయన్నమాట. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే మన పర్సనల్ పార్ట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. కొంతమందికి నాకు చాలామంది నార్మల్‌గా అడుగుతూ ఉంటారు. కొంచెం సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటారు. ఏంటంటే కొంచెం ఇచ్చింగ్‌గా ఉంటుంది. ప్రైవేట్ పార్ట్స్‌లో ఇబ్బందిగా ఉంటుంది. దానికేమైనా రెమెడీస్ చెప్తారా అనేసి. అంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే హాస్పిటల్‌కి వెళ్ళడం కానీ, పక్కన ఎవరైనా అడగడానికి కానీ సిగ్గుపడుతూ ఉంటారు. ఇలా సిగ్గుపడే వాళ్ళందరి కోసం నేను మంచి మంచి టిప్స్ నేను చెప్తానండి. అవి ఫాలో అయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది నాకు తెలిసి 100కి 100% అమ్మాయిలందరూ కూడా ఫేస్ చేసే ఉంటారు. సో, ఇంకెందుకు ఆలస్యం అవేంటో చూద్దాం. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటున్నాను. ఒకసారి మీరు నా ఛానల్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే వీడియోలోకి వెళ్దాం. అది వచ్చేసి నేను ఫస్ట్ మీకు కెమికల్స్ వాడకుండా నార్మల్గా న్యాచురల్ వేలో చెప్తాను. అవి కూడా మీకు సెట్ అవ్వకపోతే అప్పుడు నేను ఎలాంటి ఆయింట్మెంట్స్ యూజ్ చేయాలో నేను అవి చెప్తాను. ఫస్ట్ అయితే న్యాచురల్ మెథడ్ చెప్తాను. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి హాట్ వాటర్ తీసుకొని, హాట్ వాటర్ అంటే బాగా మసిలిపోయిన వాటర్ కాదండి, గోరువెచ్చగా ఉన్న వాటర్. అంటే మీ శరీరం మీకు ఎంతవరకు తట్టుకోగలదో అంత వేడి నీళ్ళు తీసుకోండి ఒక గిన్నెలో. అండ్ అలాగే కొంచెం ఇదేంటి డెటాల్ ఉంటుంది కదండి, డెటాల్ని అందులో వేసి మిక్స్ చేసి అప్పుడప్పుడు అంటే గంటకి లేకపోతే డేకి ఒకసారి అలాగా అక్కడ క్లీన్ చేసుకుంటూ ఉండండి. వెజినా కానీ, వెజినా అనే గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి దానికి అక్కడ క్లీన్ చేసుకుంటూ ఉండండి. సో మీకు అప్పటికీ కూడా ఉపశమనం కలగలేదు అని అంటే హాట్ వాటర్ తీసుకొని, మీకు ఎంత తట్టుకోగలరో అంత హాట్ వాటర్ తీసుకొని, వంట సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడా, అది ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అందులో వేసుకొని, లేకపోతే ఒక టేబుల్ స్పూన్ అయినా వేసుకొని బాగా కలిపేసి మీరు వేడిగా ఉన్నప్పుడే హ్యాండ్తో ఇలా తీసుకొని అక్కడ ఎక్కువసేపు వాటర్ పెట్టి అలా ఉంచాలన్నమాట. అలా ఉంచిన తర్వాత మీకు వెంటనే రిజల్ట్ వస్తుంది. వెంటనే మీకు ఉపశమనం కలుగుతుంది. ఆ ఇచ్చింగ్ నుంచి, ఆ మంట నుంచి, అట దురద అన్నింటి నుంచి మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది. రిలీఫ్ వచ్చేస్తుంది వెంటనే. సో అది ఎంత దురద అంటే ఎంత ఇచ్చింగ్ వస్తుందో అయినో, అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. చాలామంది బయటకు చెప్పుకోలేరు కదా. ఒకటి డెటాల్తో అలానే చేయాలి, లేకపోతే వంట సోడాతో కూడా చేయండి. వంట సోడా తొందరగా అవుతుంది. సో నేను ఎప్పుడూ అదే యూజ్ చేస్తాను. కొంచెం తొందరగా రిలీఫ్ వస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే వెజినా ఎప్పుడూ కూడా క్లీన్గా ఉండాలండి. ఎప్పుడు మనం స్నానం చేసినప్పుడు కూడా అక్కడ సోప్స్ పెట్టి రుద్దేయకూడదు అనమాట. అందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇచ్చింగ్ అలాంటి బ్లాక్నెస్ అలాంటివి వస్తూ ఉంటాయి. అందుకని మనం అలాంటి కెమికల్స్ ఉన్న సోప్స్ అలాంటివి పెట్టకూడదు. వాటికంటూ కొన్ని వాషెస్ అలాంటివి ఉంటాయి. సో అవి అసలు ఏవి యూజ్ చేయకపోయినా పర్వాలేదు. మీరు దాన్ని వాటర్తోనే క్లీన్ చేసుకోవచ్చు, లేదా అప్పుడప్పుడు డెటాల్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా స్నానం చేసిన తర్వాత అది ఎప్పుడు పొడిగా ఉండాలండి. ఆ ప్లేస్ అనేది డ్రైగా ఉండాలి. తడిగా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్లాక్నెస్ వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఇంకొకటి వేడి చేయడం వల్ల కూడా మనకి ఇచ్చింగ్ వస్తుంది, కింద దురద వస్తుందండి. ఆ వేడి తగ్గించడానికి మజ్జిగ అలాంటివి వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, కొబ్బరి నీళ్ళు అలాంటివి తీసుకుంటూ ఉంటే ప్రాబ్లం అనేది ఉండదు. అలాగే ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటారు. సో బ్యాక్టీరియా అక్కడ ఉండటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి అండ్ డ్రైగా ఉండాలి ఆ ప్లేసు. మనం వేసుకున్న బట్టలు కూడా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. ఎక్కువ ఎండలో ఉండి ఆరేగి ఉంటే చూస్తే బట్టలు అవి యూస్ చేస్తూ ఉంటే ఎలాంటి ప్రాబ్లము రాదు. కొన్ని 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 వల్ల అంటే ఇప్పుడు ఇంటిమేట్ అవ్వడం అలాంటి వాటి వల్ల కూడా వస్తాయి అన్నమాట. సో అలాంటప్పుడు కూడా మీరు ఈ మెథడ్స్ యూజ్ చేసుకోవచ్చు. వంట సోడా కానీ డెటాల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. చాలామంది పసుపు పెడతారండి. పసుపు పెట్టాల్సిన అవసరం లేదు, కొంచెం అది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి రెండు యూజ్ చేసుకుంటూ వంట సోడా అలాంటి సేఫ్ న్యాచురల్గా చూసుకుంటే. అండ్ మీరు అప్పటికి తగ్గలేదు, ఇంకా అప్పటికి అలానే ఉంటుంది, ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని అనుకున్నప్పుడు ఈ ఆయింట్మెంట్ యూజ్ చేసుకోండి. ఇది వచ్చేసి డెర్మీ 5 అండి. డెర్మీ 5 అంటే వచ్చేస్తుంది. సో దీని ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది, 60 లోపే ఉంటుంది. సో ఈ క్రీమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది యూజ్ చేసుకుంటే మీకు అసలు తెలియకుండా తగ్గిపోతుంది. ఈ రోజు నైట్ మీరు రాసుకొని పడుకున్నారనుకోండి, రేపటికి అసలు మీకు గుర్తుండదు కూడా, ఇది ఇచ్చింగ్ ఒకటి ఉందన్న విషయం కూడా మీకు గుర్తుండదు. చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది యాక్చువల్గా. ఇది యూజ్ చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు కావాలంటే దగ్గరగా చూసుకోండి. డెర్మీ అని మీరు సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది గూగుల్లో.
ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది. మీరు కావాలంటే ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, ఆఫ్లైన్లో ఫార్మసీ షాప్కి వెళ్ళి మందుల షాప్కి వెళ్తే వాళ్ళే ఇస్తారు. సో ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది రాసిన తర్వాత కూడా మీకు అసలు తగ్గలేదు, ఇంకా పెరిగిపోతుంది, మీరు తట్టుకోలేకపోతున్నారు అని మీరు అనుకుంటే మ్యాక్సిమం ఇక్కడతో ఆగి, అసలు దీని వరకు రాదు, అక్కడితోనే ఆగిపోతుంది. ఒకవేళ దీని వరకు వచ్చింది అండి, ఆయింట్మెంట్ వరకు, మీరు ఇది వాడిన తర్వాత కూడా మీకు తగ్గలేదంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేయించుకోవాల్సిందే. సో మ్యాక్సిమం ఇవి ట్రై చేసి చూడండి. అండ్ మీరు ఇంటర్నల్గా కూడా ఎక్స్టర్నల్గా కూడా అన్నీ కూడా కేర్స్ తీసుకుంటేనే మీ వెజినా అనేది క్లీన్గా కూడా ఉండాలి. సోప్స్ అలాంటివి పెట్టకుండా చక్కగా చూస్తూ ఉండండి. సో కొన్ని ట్యాబ్లెట్స్ని అక్కడ పెట్టి క్లీన్ చేసుకుంటూ ఉంటారు. సో అది నేను ఎప్పుడు చేయలేదు, నాకు అంతవరకు నేను తెచ్చుకోలేదు కాబట్టి. సో ఇది యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆ మెథడ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నాకు ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే రీసెంట్గా ఒక సిస్టర్ నాకు కాల్ చేసి అడిగారనమాట. సో ఏం చేయాలి, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను బయటకు చెప్పుకోలేకపోతున్నాను. దాంట్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదండి, అది చెప్పుకోవాలి ఖచ్చితంగా. అంటే చెప్పుకోవడం అంటే అందరికీ చెప్పుకోవడం కాదు, దానికి ఒక మన సొల్యూషన్ అనేది వెతుక్కోవాలి. సో నాకు ఫోన్ చేశారు. సో నేను ఆవిడకి చెప్పాను, వంట సోడా ఉంది కదా అది చెప్తే అది వెంటనే ఆవిడకి రిలీఫ్ వచ్చిందంట. సో చాలా మంచిగా అనిపించింది. ఎన్ని రోజుల నుంచో నాకు ఏంటి రక్తాలు వచ్చేలాగా నేను ఇది చేసేసాను, చాలా ఇబ్బంది అయిపోయేది, ఏ పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను, ఏ పని చేయలేకపోతున్నాను. ఆమెకి 2 కిడ్స్ అనమాట. సో అవంతా నా వల్ల అవ్వడం లేదు అని చెప్పి చాలా ఇదైపోయారు. సో నాకు చెప్పిన తర్వాత అండ్ నెక్స్ట్ నాకు కాల్ చేశారనమాట. కాల్ చేసి బాగుంది అని చెప్పారు. సో మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను వీడియో తీసి పెట్టాను. ఓకే మీకు వీడియో నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.